వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1. ఈరోజు పార్ట్లో మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన థియరీ పాయింట్స్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, టైమ్ అండ్ వర్క్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఏదైనా ఒక వర్క్ అసైన్ చేశారు అంటే ఆ అసైన్డ్ వర్క్ మొత్తాన్ని మనం ఫుల్ వర్క్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకే, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఎలాంటి వర్క్స్ ఇస్తారు, మనకి ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి పట్టిన టైం అను, ఓకే, లేదా ఒక బుక్ టైప్ చేయడానికి పట్టిన టైం, లేదా ఒక బుక్ రీడ్ చేయడానికి పట్టిన టైం. సో మనకి ఏదైనా ఒక వర్క్ ఇస్తే ఆ టోటల్ వర్క్ని మొత్తం మనకి అసైన్ చేసిన వర్క్ మొత్తాన్ని మనం టోటల్ వర్క్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి టైం అనేది ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక వర్క్ చేయడానికి ఏ అనే అతనికి ఒక 6 days పట్టింది, బి అనే అతనికి ఒక 10 days పట్టిందని. సో ఇది డేస్లో ఇవ్వనివ్వండి, లేదా 6 hours అని ఇవ్వనివ్వండి, 6 minutes, 6 seconds, మనకి ఏదైనా ఇవ్వచ్చు. టైం అనేది కొంత టైం ఇచ్చినప్పుడు ఈ టైంని మనం ఎప్పుడూ కూడా యాడ్ చేయాలన్నా సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఓకే, ఏ వర్క్ చేయడానికి 6 days పట్టింది, బి వర్క్ చేయడానికి 10 days పట్టింది, ఇద్దరు కలిపి వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 6 + 10 16 అని అలా డైరెక్ట్గా ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఓకే, ఈ వర్కింగ్ టైంని మనం ఎప్పుడూ కూడా వర్కింగ్ కెపాసిటీలోకి కన్వర్ట్ చేసి యాడ్ చేయాలి. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. కానీ వర్కింగ్ టైంకి వర్కింగ్ కెపాసిటీకి మధ్య రిలేషన్ ఏంటి అంటే, వర్కింగ్ టైం ఈక్వల్స్ టు వర్కింగ్ టైం ఈక్వల్స్ టు 1/, వర్కింగ్ కెపాసిటీ. ఇప్పుడు మనకి వర్కింగ్ కెపాసిటీలోకి కన్వర్ట్ చేసే యాడ్ చేయాలి ఎప్పుడైనా వర్కింగ్ టైంని అని ఇచ్చాను. 6 days అన్నారు. సో ఇది మనకి వర్కింగ్ టైము. వర్కింగ్ కెపాసిటీ ఏమవుతుందండి, 1/, వర్కింగ్ టైం. అంటే 6 days వర్కింగ్ టైం అనేది వర్కింగ్ కెపాసిటీలోకి మార్చాలి అంటే 1/6. ఓకేనా, కొన్ని ఎగ్జామ్స్లో చాలా లైక్ MTS ఇలాంటి చాలా బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఏ వర్క్ చేయడానికి 6 days పడితే అతని వర్కింగ్ కెపాసిటీ ఏమవుతుంది అని అడుగుతారు. సో వర్కింగ్ కెపాసిటీ అంటే 1/, వర్కింగ్ టైం 1/6 అని రాయటమే. ఓకే, ఇవి చాలా బేసిక్ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే పాయింట్స్. అలానే మీరు కొంచెం హై లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ బేసిక్స్ నుంచి తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. ఓకేనా, వర్కింగ్ టైంని ఎప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ చేయకూడదు. యాడ్ చేయాలన్నా సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా మనం వర్కింగ్ కెపాసిటీలో కన్వర్ట్ చేయాలి. వర్కింగ్ కెపాసిటీ అంటే ఏమీ లేదు, 1/, వర్కింగ్ టైం. మనకి ఒక వర్క్ చేయడానికి 6 days పట్టింది అంటే అతని యొక్క వర్కింగ్ కెపాసిటీ ఏమవుతుంది, 1/6 అవుతుంది. లేదా 10 hours పట్టింది అంటే అతని యొక్క వర్కింగ్ కెపాసిటీ 1/10 అవుతుంది. ఓకేనా, అది వర్కింగ్ కెపాసిటీకి వర్కింగ్ టైంకి మధ్య ఉన్న రిలేషన్. ఓకే, నెక్స్ట్ ఏ అనే అతను ఒక వర్క్ని n daysలో కంప్లీట్ చేశాడు అనుకోండి. ఏ వర్క్ని n daysలో కంప్లీట్ చేశాడు. n daysలో కంప్లీట్ చేయటం వల్ల అతను 1 dayలో ఎంత వర్క్ చేయగలడు అని అడిగితే ఏ యొక్క 1 day వర్క్ ఏమవుతుంది అంటే 1/n అవుతుంది. ఓకే, ఏ ఒక వర్క్ని n daysలో కంప్లీట్ చేశాడు అంటే అతని 1 dayలో అతను ఎంత వర్క్ చేస్తాడు అంటే 1/n వర్క్ని చేస్తాడనమాట. నెక్స్ట్ ఓకే, ఈ పాయింట్ క్లియర్ అయింది కదా. ఒకళ్ళు n daysలో వర్క్ని కంప్లీట్ చేశారు అంటే 1 dayలో n daysలో కంప్లీట్ చేశారు ఒక వర్క్ అంటే వాళ్ళ 1 day వర్క్ ఏమవుతుంది అంటే 1/n పార్ట్ వర్క్ని వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు అని. ఓకే, నెక్స్ట్ అదే దీనికి జస్ట్ రివర్స్ పాయింట్ కూడా అండి. ఏ 1 dayలో 1/n పార్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు అంటే ఆ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడని
ఎన్ డేస్లో కంప్లీట్ చేస్తాడు అని. జస్ట్ ఈ 2 కేసెస్కి రివర్స్ అంతే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల కొన్ని మనం డైరెక్ట్గా చేసేయగలుగుతాం. దీనికి ఫార్ములా లాగా రాసుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే చెప్తాను చూడండి. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. సో వర్క్ కంప్లీట్ అవటానికి ఎన్ని డేస్ రిక్వైర్డ్ అవుతాయి అంటే 1/1 డేస్ వర్క్. ఓకే, ఒక వర్క్ కంప్లీట్ అవ్వటానికి ఎన్ని డేస్ మనకి పడతాయి అంటే 1/1 డే అతను చేసిన వర్క్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఒక ఏకి వర్క్ కంప్లీట్ చేయడానికి నేను ఏమని చెప్పాను, ఎన్ డేస్ పడతాయి అని చెప్పాను. ఏ 1 డేలో చేసే వర్క్ అప్పుడు ఏమవుతుందని చెప్పాను, 1 డే వర్క్ ఏమవుతుందని చెప్పాను, 1/n అవుతుందని చెప్పాను. ఈ ఫార్ములా కరెక్టో కాదో చూడండి. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ కంప్లీట్ అవ్వటానికి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రిక్వైర్డ్ అవుతున్నాయి, n అవుతున్నాయి. అది దేనికి ఈక్వల్, 1/1 డేస్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. 1/1 డేస్ వర్క్ ఏమవుతుందని చెప్పాను, 1/n, దట్ ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు n. ఓకే, క్లియర్ అయింది కదా మీకు. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి పట్టే డేస్ అనేది 1/1 డే యొక్క వర్క్కి ఈక్వల్ అవుతుంది. దీనికి రివర్సు 1 డే వర్క్ ఏమవుతుంది, 1 డేస్ వర్క్ ఈక్వల్స్ టు 1 నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ అవుతుంది. ఓకే, దీని నుంచి 2 ఫార్ములాస్ వస్తాయి, రాసుకోండి, అదొక పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా అడుగుతారు అంటే, శ్యామ్ 1 డే వర్క్ ఏంటి అంటే అతనిది 1/9th పార్ట్ కంప్లీట్ చేయగలుగుతాడు. ఓకే, ఒక వర్క్ని అతను 1 డేలో 1/9th పార్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి అతనికి ఎంత టైం పడుతుందండి, టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి అతనికి 9 డేస్ పడుతుంది. ఓకే, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్, దానికి ఫార్ములా ఏంటి, 1/1 డేస్ వర్క్. 1 డే వర్క్ ఎంత, 1/9, దట్ ఈక్వల్స్ టు 9 డేస్. ఈ ఫార్ములాలో ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. మీకు ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తే 1 డేలో అతను 1/9th వర్క్ చేశాడు అంటే అతనికి టోటల్ వర్క్ చేయడానికి 9 డేస్ పడతాయి. లేదా 1 డేలో అతను 1/13th పార్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు అంటే అతనికి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 13 డేస్ పడతాయి. ఇంకో ఎగ్జాంపుల్, 1 డేలో ఒక అతను 1/71th పార్ట్ కంప్లీట్ చేశాడు వర్క్ అంటే అతనికి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 71 డేస్ పడతాయి అని. ఓకే, నేను చెప్పిన పాయింట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డైరెక్ట్గా కూడా ఇవ్వాలని రూల్ లేదు కదా. 1/3 పార్ట్ వర్క్ కంప్లీట్ అవటానికి 7 డేస్ పట్టింది అనుకుంటే టోటల్ వర్క్ అతను ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే 1/3 పార్ట్ 7 డేస్ పట్టింది అంటే 3 × 7, 3 7s are 21 డేస్లో అతను కంప్లీట్ చేస్తాడు అని. ఓకే, ఇది ఎలా చెప్పారండి మీరు అని అనుకోకండి, చాలా సింపుల్. 1/3 పార్ట్ వర్క్ 7 డేస్లో అతను 1/3 పార్ట్ కంప్లీట్ చేశాడు అంటే 1 డేలో ఎంత కంప్లీట్ చేస్తాడండి, 1/3 × 7, దట్ ఈక్వల్స్ టు 1/27th పార్ట్. ఓకే, 7 డేస్లో 1/3 పార్ట్ కంప్లీట్ చేశాడు అంటే 1 డేకి ఎంత కంప్లీట్ చేస్తాడు, మనం పర్సంటేజెస్లో చేసుకున్నాం కదా. 7కి 1/3 అయితే 1 డేకి ఎంత, ఇలా ఈ ఫార్ములా యూస్ చేసి నేను ఇక్కడ సాల్వ్ చేశాను. ఓకే, 1 డేలో 1/27th పార్ట్ కంప్లీట్ చేశాడు అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 27 డేస్ పడుతుంది. అదే నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా చెప్పాను అంతే. ఓకే, క్లియర్ అయింది కదా మీకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇలా ఇస్తారు మనకి, ఇఫ్ ఏ కెన్ వర్క్ twice
as much as B in the same time. ఏ అండ్ బి ఇద్దరు వర్క్ చేస్తుంటే ఏ బి కన్నా ట్వైస్ ఎక్కువ వర్క్ చేయగలుగుతాడంట. అప్పుడు వాళ్ళ యొక్క వర్క్ డన్ రేషియో ఎలా ఉంటుంది, టైం టేకెన్ రేషియో ఎలా ఉంటుందో చూడండి. సో ఇది దేని రేషియో అంటే రేషియో ఆఫ్ వర్క్ డన్ బై ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క వర్క్ డన్ రేషియో. ఏ బి కన్నా ట్వైజ్ చేస్తాడు కాబట్టి 2:1. సో బి కన్నా ఏ ట్వైస్ 1 × 2 2. ఓకే, రేషియో క్లియర్ అయింది కదా. ఇది రేషియో ఆఫ్ వర్క్ డన్ అయితే రేషియో ఆఫ్ టైం టేకెన్ బై ఏ అండ్ బి. ఏకి బికి వర్క్ డన్ రేషియో 2:1 అయితే టైం టేకెన్ రేషియో ఏమవుతుంది అంటే జస్ట్ ఈ రేషియోకి రివర్స్ అవుతుంది. వర్క్ డన్ అలానే టైం రెండు కూడా రివర్స్లో ఉంటాయి ఎప్పుడైనా సరే. ఓకేనా, ఇది చాలా చాలా బేసిక్ పాయింట్ అండి. వర్క్ డన్ టైము ఇవి ఎందుకు రివర్స్లో ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకళ్ళు ఒక వాల్ బిల్డ్ చేయడానికి, ఒక వాల్ కట్టడానికి ఒక వర్కర్ ఏ అనే వర్కర్ 10 అవర్స్లో కట్టాడు అనుకోండి. ఒక వాల్ 10 అవర్స్లో కంప్లీట్ చేశాడు. బి అనే అతను 5 అవర్స్లో కంప్లీట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇద్దరిలో ఎవరు తక్కువ టైంలో కట్టారు? బి తక్కువ టైంలో కట్టారు. సో బి తక్కువ టైంలో కట్టాడు అంటే ఏ కన్నా బి వర్క్ అనేది ఫాస్ట్గా చేయగలడు, అంతే కదా. సేమ్ వాల్ని బి 5 అవర్స్లో కట్టాడు కాబట్టి ఏ కన్నా బి ఫాస్ట్గా చేయగలడు. ఏ కొంచెం వర్క్ అనేది స్లోగా చేస్తాడు. సో స్లోగా చేసే వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది, తక్కువ చేసే వాళ్ళకి తక్కువ టైంలో కంప్లీట్ చేసే వాళ్ళకి ఈ వర్క్ అనేది వర్క్ డన్ని ఫాస్ట్గా చేసే వాళ్ళకి టైం అనేది తక్కువ పడుతుంది. వాళ్ళ వర్క్ డన్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళ ఎఫిషియన్సీ అనేది ఎప్పుడూ కూడా టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. వాళ్ళ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే అంటే వాళ్ళు ఎక్కువ వర్క్ని తక్కువ టైంలోనే చేయగలుగుతారు. ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది అంటే టైం అనేది తక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ ఒక వర్కర్కి తక్కువ ఉంది అంటే అతను ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి అతనికి టైం ఎక్కువ పడుతుందని. ఓకేనా, సో వర్క్ డన్ రేషియో టైం టేకెన్ రేషియో ఎప్పుడు రివర్స్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏదైనా సరే టైం అండ్ వర్క్లో మోస్ట్లీ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అంటే ఏ ఒక వర్క్ని 10 డేస్లో చేస్తాడు, బి ఒక వర్క్ని 12 డేస్లో చేస్తాడు. ఇద్దరూ కలిపి ఎన్ని డేస్లో చేస్తారు, లేదా 3 పర్సన్స్ ఏబిసి అని వాళ్ళ మధ్య ఇద్దరిద్దరు కాంబినేషన్స్ ఇచ్చి సింగిల్గా అడగటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా అడుగుతారు టైం అండ్ వర్క్ నుంచి. సో ఆ బేసిక్ ఫార్ములాస్కి, ఆ బేసిక్ ప్రాబ్లమ్స్కి మనం చాలామంది ఏం చేస్తారు అంటే ఎల్సిఎం మెథడ్. ఇప్పుడు ఏ 10 డేస్లో చేశాడు, ఏ 6 డేస్లో చేశాడు, బి 12 డేస్లో చేశాడు. ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేశారు అంటే 1/6 + 1/12. సో ఇలా ఈ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తారు. ఇది చాలా బేసిక్ మెథడ్, చాలామంది ఫాలో అయ్యే మెథడ్. కానీ నేనైతే ఈ బేసిక్ మెథడ్ యూజ్ చేయండి అని చెప్పనండి. నేను ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్, ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది టైం అండ్ వర్క్లో. ఈ ఫార్ములా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనం ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యే సాల్వ్ చేయొచ్చు. ఆ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అని ఎందుకంటానంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఆ మోడల్సే అడుగుతారు. అంటే ఆల్మోస్ట్ 70% ఆ మోడల్సే అడుగుతారు, రిపీటెడ్గా అడుగుతారు. కాబట్టి ఆ మోడల్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేయొచ్చు. అదేంటి అంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం
చాలా ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఎలా చేయాలి అనే ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఈ టైం ప్లేస్లో మనకి డేస్ రావచ్చు, అవర్స్ రావచ్చు, మినిట్స్ రావచ్చు, సెకండ్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, టైం స్పేస్లో మనకి ప్రాబ్లంలో 10 డేస్లో కంప్లీట్ చేస్తాడని ఇవ్వచ్చు, లేదా 10 అవర్స్ అని ఇవ్వచ్చు, 10 మినిట్స్ అని ఇవ్వచ్చు, 10 సెకండ్స్ అని ఇవ్వచ్చు. సో టైంకి రిలేట్ అయ్యేది ఏదైనా ఇవ్వచ్చు ఈ ప్లేస్లో. ఓకే, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. జస్ట్ దీనికి సంబంధించిన బేసిక్ మెథడ్ నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పటికే వీడియో ఎక్కువ అయ్యింది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మొత్తం నేను నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఒక 100 పేజెస్ నోట్బుక్ ఉందనుకుందాం. పేజెస్ నోట్బుక్ ఉంటే 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేయటం అనేది వర్క్ అని ఇచ్చారనుకోండి. 2 pages per hour. అంటే ఒక 1 అవర్లో అతను 2 pages టైప్ చేయగలడు. అయితే ఈ 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేయటానికి ఏకి ఎంత టైం పట్టిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. నేను చెప్పిన ఫార్ములా ఏంటండి? ఎఫిషియన్సీ ఇంటూ ఎఫిషియన్సీని నేను ఈతో, టైంని టీతో, వర్క్ని డబ్ల్యూతో డినోట్ చేస్తానండి. ప్రతిసారి అంత పెద్ద ఫార్ములా రాయను. ఓకే, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. వర్క్ ఏంటండి? నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మనకి ఏదైనా ఇచ్చారు అంటే ఆ టోటల్ వర్క్ని మనం చెప్పాను కదా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నా, లేదా వాల్కి పెయింట్ వేస్తున్నారు ఇద్దరు, వాళ్ళకి పట్టిన టైం ఏదైనా ఇస్తే టోటల్ వర్క్ని, మనకి అసైన్ చేసిన వర్క్ని టోటల్ వర్క్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందండి? 100 పేజెస్ నోట్బుక్ రాయటం. కాబట్టి వర్క్ స్పేస్లో మనం 100 రాసుకుంటాం. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఏంటి? ఏ యొక్క ఎఫిషియన్సీ ఏంటండి? 2 pages per hour టైప్ చేయగలడు. సో అతని ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 into టైం ఈక్వల్స్ టు 100. దాని నుంచి టైం ఈక్వల్స్ టు 2 5s are 0. సో 50 hours. ఏకి 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేయడానికి పట్టిన టైం 50 hours. మనం యూజ్ చేసుకున్న ఫార్ములా ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అనే ఫార్ములా. నెక్స్ట్ బి యొక్క ఎఫిషియన్సీ 3 pages per hour అయితే బీకి పట్టే టైం ఎంత? సో ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. ఎఫిషియన్సీ ఎంతండి బీకి? 3 pages per hour. టైం ఎంత పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఏంటి? బీకి కూడా సేమ్ వర్క్, 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేసే వర్కే. సో 100. సో టైం ఈక్వల్స్ టు 100/3, దట్ ఈక్వల్స్ టు 33 1/3 అవర్స్లో బి 100 పేజెస్ నోట్బుక్ని టైప్ చేయగలడు. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్, 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేసే ఎగ్జాంపుల్సే మీకు డిఫరెంట్గా చెప్తున్నానండి. ఇప్పుడు సి 20 అవర్స్లో సో టోటల్ బుక్ టైప్ చేయగలడు. ఓకే, టోటల్ బుక్ టైప్ చేయడానికి అతనికి పట్టిన టైం 20 hours అయితే సి యొక్క ఎఫిషియన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీస్ ఇచ్చి టైం ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ సికి టైం ఎంత పడుతుందో ఇచ్చారు. 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేయడానికి అతనికి 20 hours పడితే సి యొక్క ఎఫిషియన్సీ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. కాబట్టి సి యొక్క ఎఫిషియన్సీ మనకి తెలియదు. ఎఫిషియన్సీ ఇంటూ టైం, ఎంత టైం పడుతుందండి అతనికి? 20 hours టైం పడుతుంది బుక్ టైప్ చేయడానికి. వర్క్ ఎంత? 100 pages. 25s are 100 కాబట్టి సి యొక్క ఎఫిషియన్సీ 5 pages per hour. అంటే సి 1 hourలో 5 pagesని టైప్ చేయగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం, 4th పాయింట్. ఏ, బి, సి అండ్ డి ఈ నలుగురు కలిసి 5 hours ఆ బుక్ని టైప్ చేయగలడు.
టైప్ చేయగలరు. ఓకే, ఫస్ట్ టైప్ ఏమి ఇచ్చామండి, 100 పేజెస్ నోట్బుక్ టైప్ చేయటం అనే టోటల్ వర్క్ని ఏ ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చి. సేమ్ బి యొక్క ఎఫిషియన్సీ ఇచ్చి బి ఎంత టైంలో ఫైండ్ అవుట్ చేయమంటారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ సి యొక్క టోటల్ టైం ఇచ్చారు, అతని ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడేమి ఇచ్చారు, ఏ బి సి డి ఈ నలుగురు కలిపి 5 అవర్స్లో బుక్ని టైప్ చేయగలరంట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఓన్లీ డి ఎంత టైంలో టైప్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డి యొక్క టైం మనకి తెలియాలి అంటే డి యొక్క ఎఫిషియన్సీ కూడా తెలియాలి కదండి. సో ఫార్ములా చూసుకోండి, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. ఇక్కడ టైం 5 అవర్స్ పట్టిద్ది అని ఇచ్చారు. ఎవరెవరికి కలిపి 5 అవర్స్, ఏ బి సి డి నలుగురికి కలిపి 5 అవర్స్. సో ఎఫిషియన్సీస్ యాడ్ చేయండి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, 2 పేజెస్ పర్ అవర్, బి యొక్క ఎఫిషియన్సీ 3 పేజెస్ పర్ అవర్, సి యొక్క ఎఫిషియన్సీ 5 పేజెస్ పర్ అవర్ ప్లస్ డి యొక్క ఎఫిషియన్సీ మనకి తెలియదు ఇంటూ. సో ఈ నలుగురికి కలిపి బుక్ టైప్ చేయడానికి ఎంత టైం పట్టింది, నలుగురికి కలిపి 5 అవర్స్ టైం పట్టింది ఇంటూ 5 ఈక్వల్స్ టు వర్క్ కామనే కదండి. వర్క్ ఎంత, 100 పేజెస్ నోట్బుక్ కంప్లీట్ చేయటం. కాబట్టి 5 2s are 0 20. సో 2 + 3 + 5 10, 10 + d ఈక్వల్స్ టు 20, d ఈక్వల్స్ టు 20 - 10 దట్ ఈక్వల్స్ టు 10. సో డి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 10 పేజెస్ పర్ అవర్ అవుతుంది. సో డి యొక్క ఎఫిషియన్సీ వచ్చింది మనకి, వర్క్ తెలుసు. సో ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. డి యొక్క ఎఫిషియన్సీ 10 పేజెస్ పర్ అవర్, టైం మనకి తెలియదు, వర్క్ 100 పేజెస్. 10 10s are 100 కాబట్టి డి ఒక్కడే 10 అవర్స్లో ఆ బుక్ని కంప్లీట్ చేయగలుగుతాడు, టైప్ చేయగలుగుతాడు. ఓకేనా అండి. సో ఈ ఎఫిషియన్సీ ఫార్ములాని యూస్ చేసుకొని ఇలా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇంకా ప్రాపర్గా ప్రాబ్లమ్స్ దాని సొల్యూషన్స్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటికే ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోయింది. సో మీరు నెక్స్ట్ పార్ట్ నేను పోస్ట్ చేసే లోపు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయగలుగుతాం. ఒక 4 మోడల్స్ చెప్పాను కదా, ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అలానే వర్క్ని ఎప్పుడు యాడ్ చేయకూడదు, లేదా వర్కింగ్ కెపాసిటీ అంటే ఏంటి, వర్కింగ్ టైం అంటే ఏంటి, 1 డే వర్క్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లేదా టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ రెండింటి మధ్య రిలేషను, టైంకి ఎఫిషియన్సీ ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్లో నేను ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో ఈ ఎఫిషియన్సీ ఫార్ములాని యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.